నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం నేను ప్రియా కౌశిక్ ఋతుపవనాలు త్వరగా వచ్చినప్పటికీ వర్షాలు లేకపోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విత్తనాలు పెట్టి వర్షం కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా 13 మండలాల్లో ఉన్న రైతులు జూన్ నెల వచ్చేసరికి తమ పంట పొలాల్లో విత్తనాలు పెట్టి ఎంతో సంతోషంగా ఉండేవారు. కానీ ఈసారి వర్షపాతం లేకపోవడంతో విత్తనాలు భూమిలోనే కుళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. మరోవైపు లానిన్, ఎల్నిన్ లాంటి ప్రకృతి విపత్తులు వరంగల్ జిల్లా పైన ఏమైనా ప్రభావం ఉందా అనే విషయంపై అధికారులు దృష్టి సారించారు. ఈ విపత్తులు వస్తే రైతాంగం మొత్తం బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటున్నారు. ఇప్పటి వరకైతే ఇలాంటి విపత్తులు జిల్లాకు రాలేదని, కానీ రైతులు మాత్రం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అలాగే గత సంవత్సరం జూన్ నెల మాసంలో 48% వర్షపాతం నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. కానీ ఈ సంవత్సరం 13% గానే వర్షపాతం ఉందని, రానున్న 10 రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ వివరాలపై వరంగల్ జిల్లా వాతావరణ శాఖ అధికారి గోవిందరాజన్తో మా ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ ఫేస్ టు ఫేస్. వేసవి కాలం అనంతరం వర్షాకాలం ప్రారంభంలోనే ఋతుపవనాలు 75 సంవత్సరాల క్రితం వచ్చిన ఋతుపవనాలు ఈ మధ్యలో అతి త్వరగా వచ్చి మన రాష్ట్రం మొత్తంలో ఋతుపవనాలు సంభవించాయి. కానీ వర్షం లేని పరిస్థితి. అసలు రైతన్నలు దుక్కుదిన్ని తమ విత్తనాలు పెట్టుకొని వర్షం కోసం వేచి చూస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అసలు వర్షం వస్తుందా రాదా అనే అసహనంలో రైతులు ఉన్నారు. అసలు ఈ యొక్క కొన్ని విషయాల గురించి మనం ఇప్పుడు ఈరోజు వరంగల్ హన్మకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ముఖ్య ప్రణాళిక అధికారి గోవిందరాజన్ గారు మనతో ఉన్నారు. వారితో కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. అసలు వర్షపాతం ఋతుపవనాలు సంభవించాయి కానీ వర్షపాతం లేకపోవడానికి గల కారణాలు ఏమిటి? ఇప్పుడు ఈ సంవత్సరం ఏమైందంటే త్వరగా మనకు ఋతుపవనాలు ప్రవేశించిన మే నెలలో ఋతుపవనాలు ప్రవేశించడం వల్ల కేరళ నుంచి మనకు ఆంధ్రప్రదేశ్ అనుకుంటే తెలంగాణ వరకు వచ్చినాయి. మే నెలలో కొంత వర్షపాతం పడింది. అదే దాని కంటిన్యూగా మనకు జూన్ నెలలో కూడా ఉంటుందని అనుకుంటున్నాము. కానీ మనకు ఏమైందంటే వాస్తవంగా జూన్ నెల ఇప్పుడు ఈరోజు 20 తారీఖు చాలా బలహీనపడినట్టుగా కొంచెం బలహీనపడము, తర్వాత మన దగ్గర సరిగా లేకపోవడం వలన మనకు తక్కువగా వర్షం కురిసింది. ఇప్పటి వరకు మనకు జూన్ 20 వరకు మనకు సాధారణ వర్షపాతం వరంగల్ జిల్లాలో 18.0 అయింది. అయితే యాక్చువల్గా మనకు జూన్ నెలలో 96.6 mm కురసాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనకు మైనస్లోనే ఉంది. మనం రాబోయే 10 రోజులు కూడా వర్షం బాగా వచ్చి సాధారణంగా వర్షపాతం కావచ్చని మేము అనుకుంటున్నాము. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని పత్తి విత్తనాల తర్వాత మొక్కజొన్న కొన్ని వేశారు. అయితే ఈ రాబోయే 10 రోజుల్లో వర్షం వస్తే దాన్ని సాధారణ కావచ్చని మేము అనుకుంటున్నాం. మన జిల్లాలో లానిన్, ఎల్నిన్ ప్రభావం ఉండబోతుందా? దానికి సంబంధించి అయితే మాకు ఎటువంటి విషయాలు ఏమిటో లేవు ప్రజెంట్ అయితే మన వర్షాకాలం మామూలుగా జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మాసాల్లో వర్షాకాలం ఉంటుంది కాబట్టి సరే ఒక 15 రోజులు అటు ఇటు ఖచ్చితంగా పడతాయని మేము అనుకుంటున్నాం సార్. దాని ప్రభావం గురించి అయితే మాకేం కనిపించదు. ఇప్పుడు మామూలుగా జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలో వర్షపాతాలు కురవాలి కాబట్టి ఒక 15 రోజులు రాకున్నా ఇంతకుముందు గత సంవత్సరాల్లో కూడా 15 రోజులు రాకున్నా కూడా తర్వాత ఇమీడియట్ వచ్చినాయి. ఈసారి కూడా మనం రాబోయే 10 రోజుల్లో వచ్చి సాధారణ వర్షపాతం కాగలదని మేము అనుకుంటున్నాం. గత సంవత్సరం ఋతుపవనాలు లేటుగా వచ్చినా కూడా వర్షపాతం అధిక నమోదైంది జూన్ నెలలో. కానీ ఈసారి ఋతుపవనాలు ముందుగా వచ్చి వర్షపాతం లేటుగా వచ్చింది. అసలు రైతుల పరిస్థితి ఏంటి? అంటే ఇప్పుడు మే నెలలోనే ఋతుపవనాలు ప్రవేశించినందువల్ల ఇప్పుడు జూన్ వరకు వచ్చేవారు కొంత బలహీనంగా అయినట్టుగా మేము అనుకుంటున్నాము, అక్కడక్కడ విస్తరించడం వలన. అయితే దీని ప్రభావం అంత ఉండవచ్చు. మళ్ళీ వర్షాకాలం ప్రభావం సాధారణం కావచ్చు. జూన్ ఎండింగ్ 10 రోజులు కానీ జూలై మాసాల్లో కూడా సాధారణంగా రావచ్చు. మనకు ఇంతకుముందు ఉన్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం కూడా ఈ సంవత్సరంలో బాగానే వర్షపాతాలు సాధారణ కన్నా ఎక్కువ కురిస్తేనే మనకు రిపోర్ట్స్ ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో అది సాధారణంగా చేరుకుంటుందని మేము అనుకుంటున్నాం. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇంకా కొన్ని 10 రోజులలో వర్షపాతాలు నమోదై ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారి చెబుతున్నారు. కెమెరామ్యాన్ బాలుతో రాజేంద్ర ప్రసాద్, ఆంధ్రప్రభ డిజిటల్, వరంగల్.